హలో ఎవ్రీవన్, ఇవాళ మనం క్వశ్చన్ మార్క్ సినిమా తీసిన దుమ్మురేప డైరెక్టర్ పిపి కల్నాయక్ గారిని మరియు మన అభిమాన హీరో డేంజరస్ పరిపూర్ణంతో లైవ్ చిట్చారు. గుడ్ మార్నింగ్ డైరెక్టర్ గారు. ఏ గుడ్డు? కోడిగుడ్డ బాతుగుడ్డ? గాడిద గుడ్డు. ఓ, ఊర్లో గాడిదలు కూడా గుడ్డు పెడతారా? మీకు సినిమా తోటలో వచ్చింది, దీనికి క్వశ్చన్ మార్క్ అనేది పేరు ఎందుకు పెట్టాలనిపించింది? మంచి క్వశ్చన్. నాకు తెలిసి ఈ లోకంలో ఏ క్వశ్చన్ కి పర్ఫెక్ట్ ఆన్సర్ అంటూ ఉండదు. అదే కదా. సార్, అసలు ఈ సినిమాకి మన పరిపూర్ణ గారిని హీరోగా సెలెక్ట్ చేయడం ఎందుకు అనిపించింది? ఎనీ స్పెషల్ రీజన్? మీరు ఎవరికైనా డైరెక్టర్ గారు పరిపూర్ణం గారు, మీరు అసలు ఈ కథను కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? ఈ సినిమాకి మీరే కరెక్ట్ ఎందుకు అనిపించింది? అనిపించేదే ఉందండి. డైరెక్టర్ గారు స్టార్టింగ్ స్టోరీ చెప్పినప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నాకు ఒక్క ముక్క అర్థం కాలేదండి. కానీ అది పెద్ద క్వశ్చన్ మార్క్లు అనిపించింది. అప్పుడే డిసైడ్ అయిపోయాను, ఈ సినిమా నేను చేస్తేనే బాగుంటుంది, బాగా చేయగలను. అందుకే బాగా చేసామండి సినిమా. చింపేసాం, చూడండి మీరే. సార్, మీకు అసలు సినిమా తీయడానికి ఎంత టైం పట్టింది? ఎంత టైం పట్టలేదండి, ఏం పరిపూర్ణం. అప్పుడెప్పుడో శంకర్ దాదా MBBS అప్పుడు స్టార్ట్ చేశారండి. మొన్న రీసెంట్ గా చిరంజీవి 150th ఫిల్మ్ కి ముగించారు. చాలా తొందర తీసారండి. సార్, మీరు ఇంతకుముందు 2-3 సినిమాలు తీశారు. ఆ 2-3 సినిమాలు జనాలు క్వశ్చన్ మార్క్ లాగే మిగిలిపోయింది. ఇప్పుడు మీరు దీనికి క్వశ్చన్ మార్క్ అనే పేరు పెట్టారు. మరి దీని ప్రభావం ఉండబోతుంది జనాల మీద. ఈ ప్రభావాలు ప్రసాదాలు నాకు తెలియదయ్యా. పరిపూర్ణం షో ఎప్పుడు స్టార్ట్ అయింది? మొన్న వచ్చినప్పుడే డైరెక్టర్ గారు హీరో గారు మంచి హిలేరియస్, డైరెక్టర్ గారు మీరు పంచలే చేస్తున్నారు. ఏరా స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. నా దగ్గర నేర్చుకొని నా మీద వేస్తున్నాడండి డైరెక్టర్ గారు. అంత వద్దురా, నే చూసాను. నేను అయ్యో అలా వేసే ముందు ఉండాలి, గుర్తుపెట్టుకుంటా నేను. డైరెక్టర్ గారు సార్, చివరిగా షో ముగిచ్చే ముందు సినిమాలో చోట పట్టించే మూమెంట్ ఉంటుంది మా ఆడియన్స్ కోసం ఒకసారి. ఇప్పుడు ఆ స్టెప్లు అయ్యి ఎందుకండి? ఏరా ఒక 20 మందిని తీసుకురమ్మంటావా బతిమలాడ్డాను నిన్ను? ఒరే, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నువ్వు చేసింది ఒకే ఒక స్టెప్, దాన్ని నువ్వు చేయకపోతే ఎలారా? చెయ్యి. స్టెప్లు ఎంత కష్టం మీకు తెలుసు కదా డైరెక్టర్ గారు. కష్టమా? ఇప్పుడు తొడమిచ్చి చేయి పెట్టావు, గాల్లో చేతులు తిప్పావు, దాంట్లో కష్టం అని నీకు ఎక్కడైనా అనిపించిందరా? చెయ్యిరా, వెళ్దాం తొందరగా. నా వల్ల కాదండి. ఒరే బాబు, నిజంగా అనుకుంటారా చోట్ల పడతాయని? దాంట్లో ఏం లేదురా, చెయ్యిరా ఒకసారి. డైరెక్టర్ గారు సరేరా, నువ్వు చేసి వచ్చా, నేను బయలుదేరా. సరే డైరెక్టర్ గారు, మీరు ఎంతగా అడుగుతున్నారు కనుక నేను వేస్తాను. కాకపోతే ఒక్క కండిషన్. ఇదేంట్రా మళ్ళీ కండిషన్ ఏంటి? నాతో పాటు మీరు యాంకర్ గారు కూడా డాన్స్. వాడు మంచి ఆఫర్ ఇచ్చాడు నీకు, మాతో పాటు కలిసి డాన్స్ చేయాలంట. అదే అదే, అంత ఉండదు నన్ను అక్కడ, అంత పులిహార, అంతకు మించి ఏ ఉండదు. దాన్ని చూస్తే నీకే తెలుస్తుంది కదా. అది జనాలకి అయ్యా బాబు, మనకు కాదు. రా, నీకు చూపిస్తా స్టెప్ లో అంతే ఉండదు. హీరో గారు ఇప్పుడే చోట పట్టేస్తున్నాయండి. రెడీయా? ఫస్ట్ మీ లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా పెట్టండి, తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయండి, తర్వాత ఇలా లెగ్ ఎత్తి ఇలా కట్టి ఇలా క్వశ్చన్ మార్క్ గీసి ఒక డాట్ చంపేశారు. మీరు కూడా అలవాటే కదా. ఓకే, నెక్స్ట్ కమాన్. ఫస్ట్ హ్యాండ్ పెట్టి థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మీ సినిమా హిట్ అవ్వాలని మేము బాగా కోరుకుంటున్నాము సార్. ఇంకా మనము రే చీకట్లో కలగరండి. రే పరిపూర్ణం, షో అయిపోయింది, బయలుదేరి ఇంకా.